హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ కూడా ఈరోజు ఉపయోగపడే చాలా మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని లైట్గా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొబ్బరి నూనె ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే ఇంకా బెటర్ అనమాట. సో అవైలబుల్ అందరికీ ఉండదు కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. వీటిని బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటే మంచిగా సాల్ట్ అనేది కరిగి కొంచెం ఇలా కనపడుతుంది. మీరు చేత్తో చేసుకునే అలవాటు ఉంటే బ్రష్ చేసుకునే వాళ్ళు ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే టూత్ బ్రష్ తీసుకొని దానికి పెట్టేసుకొని చేసుకోవచ్చు. బాగా గారపట్టిన పళ్ళు, నల్లగా అయిపోయిన పళ్ళు ఉన్నప్పుడు గలీజ్గా ఉంటాయి, చూడడానికి అసహ్యంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి. మాకు ఓపిక ఉంది రోజు ట్రై చేస్తామంటే అలాగే చేయండి. పళ్ళు తలతలా మెరిసిపోతూ ఉంటాయి. నోట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అదంతా కూడా రాకుండా నీట్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ని అయితే తీసుకోండి. మనమైతే మామూలుగా ఇంట్లో నిమ్మకాయలు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. సో నిమ్మకాయ తొక్కలు, ఇంకా ఆరెంజ్లు తింటూ ఉంటాం కాబట్టి అవి పీల్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా వేస్ట్ చేయకుండా మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాగా నిమ్మకాయ తొక్కలు, ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా. సో వీటిని అయితే వాటర్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి. దాంట్లోకి బేకింగ్ సోడా వేసాను ఒక స్పూను. అది చూడండి, బాగా మరిగిన తర్వాత వాటర్ కలర్ ఇలా చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఆ స్టవ్ ఆపేసే ముందే ఆ వేడి నీళ్ళలో ఇలాగా మీరు కిచెన్లో యూజ్ చేసే టవల్స్ ఉంటాయి కదా. సో అవైతే కొంచెం ఆయిల్ జిడ్డుతో వాసన లాగా వస్తూ ఉంటాయి. అలాంటివి ఇలా బాగా మరిగే నీళ్ళలో నానబెట్టండి. చూడండి, నానబెట్టి చల్లగైన తర్వాత తీస్తే ఆటోమేటిక్గా మురికి అనేది బయటకు వచ్చేసింది. దాంట్లోకి జస్ట్ కొంచెంగా నేను విమ్ లిక్విడ్ వేసాను. మీరు కావాలంటే బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే సర్ఫ్ అయినా వేసుకోవచ్చు. బాగా ఇలాగా రుద్ది వాటర్లో తీసారంటే క్లాత్స్ అనేవి మంచిగా తెల్లగా వస్తాయి. ఆ జిడ్డు వాసన, మాగుడు వాసన ఉండకుండా పోతాయి అనమాట, మంచిగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే రెగ్యులర్గా అందరం కూడా ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాము వంటల్లో. అలాంటప్పుడు ఇవి పొట్టు తీయడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. గోర్లు లేని వాళ్ళకి గోర్లు నొప్పి వస్తూ ఉంటాయి ఇవి పొట్టు తీసే టైంలో. అలా అవ్వకుండా ఈజీ ప్రాసెస్లో ఇలాగా మామూలుగా వెల్లుల్లిపాయ ఇలా ఉంటుంది కదా, ఆ పైన వైపుని మిడిల్లోకి ఇలా చాక్తో కట్ చేసి మనము తీసామంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇలాగా అన్నప్పుడు అది ఓపెన్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఇలా ఒకసారి ఒలిచేస్తే సరిపోతుంది, మనకి ఎటువంటి గోరు నొప్పి పెట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బంగాళదుంపలని ఎత్తి తీసుకోవాలి. దీన్ని మామూలుగా మీరు మిక్సీ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలాగా ఉంటుంది కదా, సో పీలర్తో దీంతోనైనా కూడా మీరు గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం క్వాంటిటీ కాబట్టి కొద్దిగా గ్రేట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ మిక్సీ వేయడం అంటే అవన్నీ కడగడము, క్లీన్ చేయడము పెద్ద ప్రాసెస్ కదా. సో ఇట్లా తీసుకున్న దానిని బాగా ఇలాగా స్క్వీజ్ చేయాలి. ఇట్లా చేసినప్పుడు దాంట్లో నుంచి రసం బయటకు వస్తుంది కదా. సో మనకు కావాల్సింది ఆ లిక్విడ్ అనమాట. దాంట్లోకి కొంచెము కాఫీ పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు ఫేస్, నెక్, హ్యాండ్స్ అంతా పెట్టుకోవాలనుకుంటే చాలా కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇది ఫేస్కి, నెక్కి సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, దాంట్లోకి కొంచెం తేనెని కూడా యాడ్ చేసేసాను. ఇదేంటంటే సన్ టాన్ అయితే రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. కళ్ళ కింద నలుపు అనేది ఎక్కువగా ఉండేవాళ్ళు, లైన్స్ ఫామ్ అయిన వాళ్ళు, ఫేస్ అంతా నీట్గా ఉన్న కళ్ళ కింద నలుపుదనం వల్ల ఫేస్ అంతా డల్గా ఓపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు 100కి 200% ఇది రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఒకటేసారి పెట్టుకోగానే మీకు పెద్ద రిజల్ట్స్ ఏం కనపడవు. రెగ్యులర్గా పెట్టుకుంటా ఉంటే మీకైతే మొత్తం కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది, కళ్ళ కింద నలుపు అంతా పోతుంది. అలాగే సన్ ట్యాన్ వల్ల ఫేస్ అంతా డల్గా అయిపోయే వాళ్ళు, స్పెట్స్ పెట్టుకున్నప్పుడు మచ్చలు పడే వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మీరు కళ్ళ కింద మాత్రమే పెట్టుకోవాలనుకునే వాళ్ళు, అది రసం కారుతుంది, మేము అంతసేపు ఉంచుకోలేము, ఇరిటేషన్ ఉంటుంది అనుకుంటే కనుక ఇలా కాటన్ తీసుకొని కాటన్తో అప్లై చేసేసుకొని జస్ట్ కళ్ళకి మనకి ఏ షేప్ ఉంటుందో ఆ కళ్ళకి సరిపడా ఈ కాటన్ అంతా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకొని తర్వాత వాటర్ వాష్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కువ ఫోన్లు, స్క్రీన్స్ చూడడం వల్ల ఎక్కువ అవుతున్నాయి కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి కూరగాయలు కొంతమంది చాక్తో చేతి మీద కట్ చేసే వాళ్ళు ఉంటారు. లేదంటే గోర్లు కూడా మనకి ఇవంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటూ ఉండండి. కిచెన్లో ఎక్కువగా కూరగాయలు కట్ చేసి పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకుంటూ ఉండండి. లేదంటే గోర్లంతా కూడా బాగా రఫ్గా అయిపోయి విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చేతులకి కూరగాయలు కట్ చేసే వాళ్ళు ఫింగర్స్తో ఇలా పెట్టుకొని కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ చాక్ ఘాట్లన్నీ కూడా నల్లగా అయిపోయి ఉంటాయి, చేతులు చూడడానికి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా పేస్ట్తో మీరు క్లీన్ చేసుకున్నారు అంటే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు పేస్ట్తో ఇలా అప్లై చేసుకున్నారనంటే గోర్లు మంచిగా నీట్గా అవ్వడము, ఆ నలుపుదనం అంతా ఘాట్లు నల్లగా అంతా పోయి చేతులు అయితే నీట్గా కనిపిస్తాయి. చూడండి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. పేస్ట్తో చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. మనకి ఏదైనా చేతుల మీద ఉండే మురికి అంతా కూడా పోతుంది అనమాట. అప్పుడప్పుడు ఇలాగా పేస్ట్తో క్లీన్ చేసుకుంటా ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళతో తేడా లేకుండా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, చాలా విపరీతంగా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి కదా. సో నడుము నొప్పితో ఇబ్బంది పడే వాళ్ళైనా, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండే
ఉండేవాళ్ళు, కొంచెము నీరసంగా ఉండి ఎప్పుడు ఏదో డల్గా ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీకు సరే మీ చెయ్యి గుప్పెడు అనమాట, అంటే మీ చేయి ఎంత ఉందో ఆ గుప్పెడు తీసుకొని నానబెట్టుకొని రోజు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ పల్లీలను అయితే తినండి. పల్లీలు తినడం వల్ల మీకు ఐరన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, మీకు కావాల్సినంత ఉంటుంది. కాబట్టి మీకు కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అయితే కంప్లీట్గా దూరం అవుతాయి. అంటే రెగ్యులర్గా చేయడం వల్ల దూరం అవుతాయి. మీరు ఒక 2-3 రోజులు కంటిన్యూ ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట. పల్లీలు నానబెట్టిన వట్టి పల్లీలే తినాలి, వీటిని ఫ్రై చేయడం ఇలాంటివి కాదు. డైరెక్ట్ నానబెట్టిన పల్లీలు మనకి పచ్చి పల్లీలాగా తీయగా ఉంటాయి నానిన తర్వాత. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఆలూని అయితే తీసుకున్నాను. ఆలూని ఇలాగా మీరు మిక్సీ వేసుకున్న పర్వాలేదు, లేదంటే గ్రేటర్ మీద ఇలాగ గ్రేట్ చేసినా పర్వాలేదు. మనకి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే గ్రేట్ చేయడము. ఇలాగా మీకు కావాల్సినంత తీసుకొని ఆలూని ఇలాగా గ్రేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ దీంట్లోకి అయితే మనము నెక్స్ట్ పసుపు యాడ్ చేయాలి. కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను చూడండి, ఒక టేబుల్ స్పూన్ పైన పసుపు తీసుకున్నాను. ఇలాగా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇదైతే నాకు ఆయుర్వేద డాక్టర్ చెప్పిన చిట్కా అనమాట. ఇదేదో నా ఓన్గా నేను క్రియేట్ చేసుకుని చెప్పింది కాదు. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ రెండింటిని కలిపిన ఈ మిశ్రమాన్ని దీని మీద మీకు ఎంత కావాలో, అంటే మీరు ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నారో, మీకు ఎక్కడి వరకు కావాలి అనేది చూసి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మీరు మోకాలు అయితే మోకాలు, నడుము అయితే నడుము నొప్పులకి, కీళ్ళ నొప్పులకి ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందంట. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, సో నడుము మీద కానీ మోకాల నొప్పులు వచ్చే వాళ్ళు కానీ ట్రై చేయండి, చాలా వర్కౌట్ అవుతుందని డాక్టర్ అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపులో మామూలుగా మనము పసుపు కొంతమంది ఆడిచి పెట్టుకుంటారు, లేదంటే ఇలా ఎక్కువ పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తుంది. కొంచెం లైట్ కొంచెంగా వాడుకుంటాం కదా, సో అప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి పురుగు వచ్చేస్తూ ఉంటుంది లోపల. అలా రాకుండా ఉండాలంటే దాంట్లోకి మిరియాలు వేసి పెట్టండి. మిరియాల ఘాటుకి పురుగు అయితే రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఇవి ఖచ్చితంగా మన కిచెన్లో కంపల్సరీ మనం రెగ్యులర్గా యూజ్ చేయాల్సినవి. ఇవి ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా బిగ్స్గా అయిపోతూ ఉంటాయి, నీళ్ళు ఎక్కువగా నిలబడిన టైంలో కూడా ఇలాగే ఉంటాయి, టైట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మనకి ఆ మిక్సీ వేసినా కూడా పాడైపోతుంది. అది గట్టిగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేస్తే అది పాడవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనెని, ఇక్కడ చూడండి స్క్రూ ఉంది కదా, దాని వైపు కింది వైపు లోపల వైపు వేసేసి మీరైతే ఇక్కడ స్టవ్ మీద చిన్న మంట మీద, మరీ ఎక్కువ కాదు, చిన్న మంట మీద జస్ట్ 1-2 సెకండ్స్ ఇలాగా హీట్ చేసినట్టుగా చేయండి. ఆ కొబ్బరి నూనె వేసాం కదా, ఆ కొబ్బరి నూనె హీట్ అయిపోయి మంచిగా చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయి చూడండి, ఈజీగా తిరిగిపోతాయి అనమాట. ఎక్కువ కష్టపడకుండా మీరు మిక్సీని సింపుల్గా ఇలాగా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ లేబుల్ కానీ 3 రోజెస్ కానీ ఇలాంటి టీ పౌడర్లు అయితే కొంచెం ఇలాగా గుండ్లుగా ఉంటాయి కదా, సో ఇలా ఉన్నవి ఏంటంటే కొంతమంది పాలల్లో డైరెక్ట్ టీ పౌడర్ వేసి టీ పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి టీ పౌడర్లు వాడే వాళ్ళకి ఆ పాలల్లో వేస్తే అది ఎక్కువసేపు ఉడకదు, అంత మరిగిపోయినట్టే ఉంటుంది కానీ అంత ఫ్లేవర్ రిలీజ్ అవ్వదు అనమాట. ఇలాగా డికాషన్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. ముందు వాటర్ వేసుకొని తర్వాత దాంట్లో వేసి మరిగించుకొని తర్వాత లాస్ట్లో పాలు పోసేసుకోండి, మంచి కమ్మగా ఉంటుంది చాయ్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఇలాచీని, 2 లవంగాలని, కొంచెం ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కని వేసేసి ఇలాగా మంచిగా దంచేసుకోవాలి. మీరు కావాలంటే ఇవి వేసేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, అంటే మిక్సీలో వేసేసి పౌడర్ చేసి పెట్టుకుని రోజు కొంచెం యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న ముక్క అల్లంని కూడా వాటితో పాటు వేసేసి దంచేసుకోవాలన్నమాట. ఇలా వేసిన దానిని మీరు డికాషన్ పెట్టుకుంటారు కదా, టీ డికాషన్, దాంట్లోకి అయితే వేసి బాగా మరిగించేసుకోవాలి. ఇది అయితే మీకు జలుబు, జ్వరము, తలనొప్పి, దగ్గు లాంటివి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాని రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయో మీరు అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ మీరే కంటిన్యూ చేసుకుంటారు, అంత చక్కగా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత దాంట్లోకి పాలు పోసేసి ఒక 2 పొంగులు రానిచ్చేసి మీరు వడకట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. టీ అయితే సూపర్ టేస్ట్తో ఉంటుంది. అలాగే మీకుండే ఆ గొంతులో ఇచ్చింగ్ లాగా, జలుబు, జ్వరము ఇవన్నీ కూడా మీకు తొందరగా రిలాక్సేషన్ వస్తుంది అనమాట. దీనిని మసాలా టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. టీ లవర్స్ అయితే కనుక 10 టీలు తాగే దగ్గర 1 టీతోనే సరిపెట్టుకుంటారు. ఇంకా మీకు నా వీడియోలో ఎక్కువగా చూసేది లేడీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, సో మీలో ఎవరికైనా వర్కౌట్ అవుతుందేమో అంటే మీరే ఎవరైనా చూస్ చేసుకుంటారని ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. ఇదేంటంటే ఫ్లిప్కార్ట్లో నేనైతే ఆర్డర్ పెట్టాను, జెగ్గిన్స్ అనమాట. సో ఇవి ఎంత పడింది అనేది ప్రైస్ చెప్తాను, మీరే షాక్ అవుతారేమో. ఇవి అసలు నేను ఇంత క్వాలిటీతో ఇలా వస్తాయి అనుకోలే. నేను ఏదో పెట్టాను, ఆఫర్లో ఉన్నాయి కదా పెడదాము, నెక్స్ట్ అవి ఎట్లా రిటర్న్ చేయాల్సి వస్తుంది, కాకపోతే చూద్దాం బై మిస్టేక్ ఏదైనా బాగా వస్తుందేమో అంటే నాకు తెలిసి నేను ఖచ్చితంగా ఇది రిటర్న్ పెట్టాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ చేశాను. అయితే కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, నేను షాక్ అయ్యే విధంగా ఇవి వచ్చాయి. సూపర్ క్వాలిటీ, అసలు ఎంత పలుచగా కలర్ పేలిపోయినట్టుగా అట్లా వస్తాయేమో అనుకున్నా, కానీ చూస్తే అసలు నేను షాక్ అయ్యాను. చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి చూడండి, జీన్స్ లాగా అనిపిస్తుంది ఫీల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనం అయితే అరటి పండు తినేసి తొక్కను పడేస్తూ ఉంటాము, కానీ తొక్కతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరైనా కావాలంటే
కావాలంటే చూడండి ఇలాగా అరటి తొక్కని అయితే తీసుకొని దాని మీద పసుపు వేసేయండి. మీకు ఎంత కావాలో చూసుకొని, అంటే మీకు ఒక పీస్ సరిపోద్ది అనుకుంటే ఒకటి, లేదంటే తొక్క మొత్తం పడుతుంది అనుకుంటే అన్నిటి మీద పసుపు వేసేసుకోండి. ఇలా వేసుకున్న దానిని కింద కాళ్ళకైతే మడమల దగ్గర పగుళ్ళు, అలాగే గిరకల దగ్గర కొంచెము నలుపుదనం అనేది ఉంటుంది కదా. సో ఈ కింద కూర్చున్నప్పుడు వచ్చిన మరకలు, కొంతమందికి కింద కూర్చోకపోయినప్పుడు బాగా నల్లగా అయ్యి ఒక బిల్లలాగా అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బనానా తొక్కని ఇలాగా బాగా మసాజ్ చేస్తున్నట్టుగా రుద్దేసేయాలన్నమాట పసుపు వేసేసుకొని. ఇంకా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకున్నప్పుడు ఆ చెప్పులు అచ్చులు కూడా పడిపోతూ ఉంటాయి కదా. సో ఒక్కరోజు ఎండకు పోయి వచ్చినా సరే అక్కడ అచ్చు పడిపోయి ఉంటుంది. అలాంటిది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు ఒకటేసారి యూజ్ చేశాను కదా, ఎంత కొంచెంలో మనకి తెలుస్తుంది. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల మనకైతే మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట, మంచి షైనీగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ మనము నిమ్మకాయల్ని వాడేసుకున్న తర్వాత ఈ తొక్కలు పడేస్తాం కదా. సో అలా ఎప్పుడైనా ఒకసారి, అంటే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఇలా చేసుకుంటా ఉండండి. ఇలాగా నిమ్మకాయ మీద బేకింగ్ సోడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పడేసే ముందు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టండి, నైట్ పెట్టండి, మార్నింగ్ తీసేయండి. ఫ్రిడ్జ్లో ఏవైనా పువ్వులు కర్రీస్ పెట్టినప్పుడు కొంచెం స్మెల్ అంతా ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాసన అంతా పీల్ చేసుకోవాలంటే ఇలా బేకింగ్ సోడా వేసి నిమ్మకాయని పెట్టి మార్నింగ్ తీసేయండి, బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు ఐస్ బాగా కూలింగ్తో ఉన్నట్టుగా పొగలు రావడము, లేదంటే డ్రాప్స్ వాటర్ ముందు పక్కగా కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనము ఈ డోర్ వేసి తీసేటప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది కదా, మనం నార్మల్గా డోర్ సరిగా వేసాం కదా అనుకుంటాం, కానీ ఆ డోర్ పడింది లేనిది కరెక్ట్గా మనకు తెలియదు. కొంచెం డోరు గ్యాప్తో ఉండడం వల్లనే ఇలాగా కూలింగ్ ఎక్కువ, అంటే ఐస్ ఎక్కువ ఫామ్ అవ్వడము, ముందు పక్క వాటర్ లీకేజ్ అవ్వడము. చూడండి, నేను డోర్ వేసాను కానీ గ్యాప్ ఉంది. అది నార్మల్గా మనకు కనపడదు. అదే లోపల ఫోన్ పెట్టి, అంటే టార్చ్ పెట్టి మనం చూస్తే కనుక చూడండి ఎంత గ్యాప్తో ఉంది. చూడండి, ఇంత నేను గట్టిగా వేస్తున్నా కూడా గ్యాప్ వస్తుంది. అక్కడ పొగ చూడండి ఎలా వస్తుందో. ఆ గ్యాప్ ఉండడం వల్ల అది రావడము, కరెంట్ ఎక్కువ తీసుకోవడము, ఐస్ ఫామ్ అవ్వడము, ముందు పక్క వాటర్ రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది చాలా సంవత్సరాల ఫ్రిడ్జ్ అనమాట, దాదాపు 15 years పైన అయిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు డోర్ని వేసినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి, ఇలాగ కానీ లేదంటే కాలుతో కానీ కొంచెం ఇలాగ అన్నట్టుగా ప్రెస్ చేయండి, ఆ ప్రాబ్లం ఉండదు. దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇది వాము ఆకు అంటారనమాట. సో ఈ వాము ఆకు ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా పెంచుకుంటే చాలా మంచిది. దీని నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కుండీలో ఈజీగా పెరుగుతుంది. ఇది కొంచెం కొమ్మ తీసుకొని నాటామంటే చాలు, అదే బాగా ఏనుకొని పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఇలాగ ఒక ఆకుని తీసుకొని దానిపైన సాల్ట్ వేసేసి నమిలి ఆ జ్యూస్ మింగారనంటే మీకు దగ్గు అప్పటికప్పుడు తొందరగా రిలీఫ్ అయిపోతుంది. వాటర్ బాటిల్స్ మనమైతే ఇంకా సమ్మర్లో వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, లేదంటే బాటిల్స్ పట్టి పెట్టుకోవడం చేస్తూ ఉంటాము. కాకపోతే ఇవి ఎక్కువగా వాడడం వల్ల నీచు వాసన లాగా వస్తూ ఉంటాయి. సో మన రెగ్యులర్ వాష్ కాకుండా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా వాష్ చేసుకుంటే ఏంటంటే బాటిల్స్ ఎప్పుడు హైజీన్గా ఉంటాయి, ఎటువంటి స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి అనమాట. సో దీంట్లో అయితే నేను కొంచెము రాళ్ళ ఉప్పు వేసాను, రాక్ సాల్ట్ అంటాం కదా, కొంచెం సాల్ట్ వేసేసి, అలాగే నేను విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ వేసుకోండి. నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన లిక్విడ్ వేసేసాను. అది ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అది మల్టీపర్పస్ క్లీనర్ అనమాట. మనకి కొలిన్ బాటిల్లో వేసి చూపించాను కదా, సో అది మల్టీపర్పస్ అనమాట, అన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. సో బాటిల్లో అయితే అవి కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసేసి, వాటర్ వేసేసి బాగా షేక్ చేసేసి, ఇక్కడ చూడండి అదే వాటర్ని పైన బాటిల్కి కూడా క్లీన్ చేయడానికి యూజ్ అవుద్ది. సో బాటిల్ అయితే మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఆ లిక్విడ్ అనేది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మీకు చూడాలంటే కనుక ఒకసారి ఛానల్లో చూడండి. ఇంకా వీటిని అయితే ఇలాంటి వుడ్ స్పూన్స్ కానీ, లేదంటే మన దగ్గర చెలాకులు ఉంటాయి కదా, సో అలాంటి వాటికైనా పెట్టేసి ఇలా నిలబెట్టుకోవడం వల్ల ఏంటంటే కొద్దిసేపు వాటి లోపలికి గాలి వెళ్ళినట్టు అవుతుంది అనమాట. అలా గాలి వెళ్ళడం వల్ల అవి మంచిగా ఆరిపోతూ ఉంటాయి. లేదు మనం ఎక్కడైనా బోర్లు ఇచ్చినా కూడా గ్యాప్ లేకుండా ఉంటే స్మెల్ వస్తూ ఉంటాయి, మనం కడగడం కూడా వేస్ట్ అట్లా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వుడ్ స్పూన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, నాన్ స్టిక్ వాటికి మామూలుగా ఈ స్టీల్వి వాడితే గరిటెలు గీతలు పడతాయనేసి ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటాము. సో ఇవేంటంటే అప్పుడప్పుడు వీటి మెయింటెనెన్స్ ఇలా చేసుకోవాలి, లేదంటే రఫ్గా అయిపోతూ ఉంటాయి అనమాట. కర్రీస్ కానీ, పసుపు కానీ, కారం కానీ ఇవన్నీ దీనికి పట్టేసుకుంటూ ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తాయి. అట్లా కాకుండా ఇవి నీట్గా ఎప్పుడు మనం కొత్తవి కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండాలి అంటే కనుక దీనికి మనము ఆయిల్ వాడుతూ ఉంటాం కదా, వంటలో వాడే నూనె ఉంటుంది కదా, అవి 2-3 డ్రాప్స్గా ఇలా వేసేసుకొని మొత్తం మసాజ్ చేస్తున్నట్టుగా వీటికి ఇలా అప్లై చేయాలన్నమాట. సో ఇట్లా అప్పుడప్పుడు మనము అంటే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు, కనీసం మంత్లీ వన్స్ అయినా ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఎప్పటికీ కొత్తగా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రావు, నీట్గా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా పెరుగు ఇంట్లో సరిపోయినప్పుడు, లేకపోతే పాలు లేవనుకున్నప్పుడు బయట నుంచి పెరుగు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. సో ఈ ప్యాకెట్లో పెరుగు ఏంటంటే మనం మొత్తం ఫుల్గా వాడేసినా కూడా లోపల పెరుగు అనేది ఉంటూనే ఉంటుంది. సో దీన్ని అట్లనే వచ్చేసింది అని పడేయకుండా మనము ఇంట్లోకి కొన్ని వాటికి వీటిని దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, లోపల ఎంత పెరుగుందో మీకే అర్థమవుద్ది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన ఎంత నీట్గా దీన్ని తీసినా కూడా ఈ లోపల పెరుగు
అనేది ఉంటుంది. మనం మామూలుగా రాగి చెంబులు కానీ, లేదంటే గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, లేదంటే ఇత్తడి దీపాలు, రాగి దీపాలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటాం కదా. వాటిని అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సో అట్లాంటప్పుడు ఈ పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదా, రెగ్యులర్గా పెరుగు బయట తెచ్చుకునే వాళ్ళైతే కనుక ఇంకా వాళ్ళకి మొత్తం ఇదే సరిపోతూ ఉంటుంది. సో ఇట్లా ప్యాకెట్లని మీరు వేస్ట్ చేయకుండా డస్ట్బిన్లో వేయకుండా ఇలా యూజ్ చేసేసుకున్నారంటే చూడండి, ఇక్కడ నేను దీనిని ఇలా స్క్రబ్ చేస్తున్నాను. మీరు ఎటువంటి స్క్రబ్బర్ అవసరం లేదు, ఎటువంటి క్లీనర్ అవసరం లేదు, పీతాంబరి ఇలాంటివి ఏవీ లేకుండా జస్ట్ ఆ ప్యాకెట్తోనే నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. రాగి పాత్రలు అయితే పెరుగు అనేది పులుపు ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఎంత డస్ట్ వచ్చింది, ఎంత నల్లగా వచ్చింది చూడండి ఆ రాగి. ఈ చెంబు నేను మామూలుగా డోర్ దగ్గర ఈశాన్య మూలలో పెడతానమాట. గత 2-3 వారాల నుండి దీన్ని అయితే నేను ముట్టుకోలేదు. సో అందుకోసం బాగా నల్లగా అయిపోయింది. అలాంటి అంత నలుపు కూడా పోయి మంచిగా ఎంత షైనీగా వచ్చేసింది చూడండి, మంచిగా తలతల మెరుస్తూ ఉంది. సో ఇది కంటిన్యూగా వాటర్తో ఉంటుంది అనమాట. సో అందుకో ఎక్కువగా నేను రెగ్యులర్గా తీసి కడిగేది కాదు, అప్పుడప్పుడు తీసి కడుగుతూ ఉంటాను. సో ఇంకా అట్లా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి మనమైతే కుంకుమ పెట్టుకునేది మనకి మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఈ కుంకుమ అనేది మనం పెట్టుకున్న కాసేపటికే పడిపోవడము, లేకపోతే సరిగా అంటుకోకపోవడం జరుగుతూ ఉంటాయి కదా. మనం మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టుకొని వెళ్ళే అలవాటు ఉండే వాళ్ళకైతే అది కాసేపట్లో వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మీరు వాడే ఏదైనా మాయిశ్చరైజర్ ఉన్నా కానీ, లేదంటే మాయిశ్చరైజర్ వాడని వాళ్ళైనా సరే ఇలా వ్యాజ్లైన్ ఉంటాయి కదా, వ్యాజ్లైన్ జస్ట్ కొంచెం అలా స్కిన్ మీద అప్లై చేసి దాని మీద కుంకుమ పెట్టుకున్నారనంటే మీకు ఎక్కువసేపు అంటే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకునేదాకా కూడా అది అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ చెమటకి కుంకుమ కారిపోదు కూడా. మనకి మామూలుగా సమ్మర్లో చెమట పడతా ఉంటుంది కదా, సో ఆ చెమట మన మొహం మీద నుంచి కారినా కూడా కుంకుమ అనేది పోకుండా ఉంటుంది. ఇక్కడ మీకు వాటర్ వేస్ట్ చూపెట్టాను చూడండి, ఎంత నీట్గా అట్లనే ఉందో, పెట్టినట్టు ఉంది కదా. సో ఇంకా కుంకుమని ఎక్కడికైనా మనం బయటికి వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళడం కష్టం. ఏదైనా పేపర్లో పెట్టుకొని వెళ్ళామంటే మొత్తం కుంకుమ అంతా కూడా బయట పడిపోతూ ఉంటుంది, బ్యాగ్ అంతా గలీజ్ అవుతూ ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇట్లా పెట్టుకోలేము. సో ఇట్లాంటివి ఏమైనా ఆయుర్వేద మెడిసిన్ వచ్చే డబ్బాలు కానీ, హోమియోపతి మెడిసిన్ వచ్చేటివి చిన్నవి పొడవుగా ఉండేటివి వస్తూ ఉంటాయి కదా, అవి కానీ ఇలాంటివి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటాయి అది. కొంతమందికి ఇలా బడ్తో కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇదేంటంటే చక్కగా నీట్గా పడిపోతుంది అనమాట. చిన్నగా వస్తుంది, రౌండ్గా వస్తుందని ఎక్కువగా బడ్ యూజ్ చేస్తూ ఉంటారు కుంకుమ పెట్టుకోవడానికి. సో మనకి బడ్ ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ ఉండదు కదా. సో అందుకోసము కుంకుమ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మన దగ్గర ఉండాలి, అది నీట్గా ఉండాలి, ఎక్కడ పడిపోకుండా బ్యాగ్ గలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి బాటిల్ తీసుకొని దాంట్లో కుంకుమ వేసేసుకొని దానికి మిడిల్లో ఒక బడ్ని కట్ చేసి అంటించుకోవడమో, లేదంటే దాని లోపలికి హోల్ పెట్టేసుకొని పెట్టుకోవడమో చేయండి. చూడండి మీకు బడ్ ఉంటుంది వెంటనే మీ వెంటే, అలాగే మీ వెంటే కుంకుమ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్తో కానీ, లేదంటే వ్యాజ్లిన్తో కానీ జస్ట్ అట్లా అప్లై చేసి బడ్తో పెట్టుకున్నారంటే ఎంత నీట్గా పడిందో చూడండి కుంకుమ అనేది. ఇంకా మీరు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మీరంతటిగా మీరు కడిగేదాకా ఈ కుంకుమ అనేది స్కిన్ మీద నుంచి పోదు. అలాగే ఎక్కడ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా కుంకుమ గలీజ్ అవ్వకుండా, బ్యాగ్ అంతా పాడవకుండా, ఏటీఎం కార్డ్స్కి అంతా అంటుతూ ఉంటుంది, ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లు అయితే లోపల మనం నీట్గా కడుక్కుంటూ ఉంటాము. ఇలా బయట పక్క కానీ లోపల ఇక్కడ పెట్టే దగ్గర కానీ కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుంది. అదేంటంటే రోజు క్లీన్ చేయము, బయట లోపలంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ కింద పక్కన ఎక్కువగా టచ్ చేయం కదా. సో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇదంతా రోజు కొంచెం ఇలా పేరుకొని ఇలా అయిపోయింది అనమాట. సో దీని అయితే సింపుల్గా జస్ట్ మనం ఒక లిక్విడ్ వేసేసి దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బేకింగ్ సోడా వేసాను కదా, దానిపైన వెనిగర్ వేసాను అనమాట. ఈ బేకింగ్ సోడా వెనిగర్ కాంబినేషన్ అనేది ఎంత రియాక్షన్ వస్తుందో అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్రెడీ ఆ వైట్గా ఉన్న ప్లేస్ అంతా కూడా క్లీన్ అవుతుంది, దానికదే క్లీన్ అవుతుంది చూడండి రుద్దకుండానే. ఇక్కడ ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తున్న టైంలోనే దాంట్లో ఉండే నలుపుదనం అంతా కూడా వచ్చేస్తూ ఉంది. సో ఇంకా దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని ఏం లేదు. దీనిపైన ఒక 2 drops విమ్ లిక్విడ్ వేసుకోండి. నేనైతే ఈ మల్టీపర్పస్ క్లీనర్ ఇది వేస్తాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకునేదానికి దీన్నే యూజ్ చేస్తాను. ఇదేంటంటే మంచి షైనింగ్తో వస్తూ ఉంటాయి అనమాట, దాంట్లో కలిపిన ఐటమ్స్ అలాంటివి అనమాట. అదేంటంటే మనకి ఏ ఐటమ్ క్లీన్ చేసినా కూడా మంచి షైనీగా కనపడుతుంది అనమాట. సో అందుకోసం ఇట్లాంటి బయట క్లీన్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా నేను అదే లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లిక్విడ్ని ఫుల్ వీడియో పెట్టాను చూడండి. ఇంకా టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మొత్తం అనేసి తర్వాత గట్టిగా రుద్దుతా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీకు ఇట్లా పట్టేసుకున్నదంతా సాల్ట్ వాటర్తో గిన్నెలు కడిగే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయలేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాటర్ ప్రాబ్లం అనమాట, అది నిలబడడం వల్ల అది సాల్ట్ అంతా పేరుకొని తెల్లగా అవుతుంది. ఇప్పుడు చూడండి మిక్సీ ఎంత నీట్గా వచ్చేసిందో. సో ఇట్లా ఈ బేకింగ్ సోడా వెనిగర్ వేయడం వల్ల మిక్సీ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరే. దీనితో నేను 4 గ్లాసుల రైస్ పెట్టానంటే నలుగురికి సరిపోగా కుక్కకి కొంచెం, ఆవుకి కొంచెం అన్నం మిగులుతుంది అనమాట డైలీ నైట్ పెట్టేటప్పుడు. సో అట్లా 4 గ్లాసుల రైస్ అయితే మనకు అన్నం సరిపోతుంది. కానీ ఇక్కడ సంగటి అయితే కనుక 1 గ్లాసు బియ్యమే సరిపోతాయి అనమాట. నలుగురికి కూడా 1 గ్లాసు సంగటి సరిపోతుంది అనమాట. 1 గ్లాస్ రైస్ వేస్తే మనకి సరిపోద్ది. ఇంకా పావు కప్పు రైస్ వేసాను కదా, అది కుక్క కోసం అనమాట. సో మీకు ఒక ఐడియా కోసం అందాజు అంటే ఎంత బియ్యం వేసుకుంటే మనం ఎంతమంది తింటామో అనే ఆలోచన వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే అందు గురించి చెప్తున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసుల రైస్ అయితే మేము అన్నం తింటాము. అట్లాంటిది సంగటికి వచ్చేసరికి
వచ్చేసరికి ఒక గ్లాసే సరిపోతుంది అనమాట. అంటే ఇంకా దీన్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలో అర్థం చేసుకోండి. ఇంకా ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 8 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పైన పావు కప్పు వేసాను కదా, దానికి ఒక 2 గ్లాసులు వేసాను అనమాట. ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇంకా మీరు కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఈ కుక్కర్ పెట్టేసిన తర్వాత మీరు స్టవ్ మీద లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే గబగబా పొంగు వచ్చేస్తుంది, మొత్తం పైనంతా పొంగు కారిపోయి స్టవ్ అంతా పాడవుద్ది. అందుకోసము లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని 3 విజిల్ వచ్చాక ఇలాగా పక్కకు తీసుకోండి. ఇక్కడ ఏంటంటే కుక్కర్ని ఎప్పుడు కూడా విజిల్ తీసేటప్పుడు ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది కదా, ఈ 2 హ్యాండిల్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని తర్వాత మీరు విజిల్ని ఇలా పైకి లేపాలి. అది ఎమర్జెన్సీ అయితేనే ఇలా తీసుకోవాలి, లేదంటే విజిల్ పోయేదాకా వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విజిల్ వచ్చేటప్పుడు వాటర్గా మనకి స్ప్రింకిల్స్ లాగా వస్తే కనుక వెంటనే తీసేయొద్దు. మీరు అట్లనే పట్టుకొని ఉన్నారంటే ఎక్కువ హీట్తో ఉంటుంది, లోపల ఎక్కువ ప్రెషర్ ఉన్నట్టు. సో అట్లా వాటర్ ఉన్న టైంలో కూడా కుక్కర్ మూతని ఆ విజిల్ని పైకి లేపొద్దు, కొంచెం సేపు ఆగాలి. ఇక్కడ చూడండి, విజిల్ అంతా పోయి తీసాక మూత తీసాక 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసాను నేను. ఇక్కడ ఈ రైస్కి 3 టేబుల్ స్పూన్లు ఫుల్గా ఉండే రాగి పిండి వేసాను అనమాట, కొలత కోసం చెప్తున్నాను మీకు. తర్వాత ఇలాగా మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డుతో ఏనపండి, లేదంటే తెడ్డు లేని వాళ్ళైతే పప్పు గుత్తి పెట్టుకొని, పప్పు గుత్తికి రివర్స్లో ఉంటుంది కదా వెనకాల రౌండ్గా ఉండేది, అది పెట్టుకోండి. ఆల్రెడీ అన్నం ఫుల్గా కుక్ అయింది, కాకపోతే ఏంటంటే మనము ఇట్లా ఎనిపేదానికి రౌండ్గా వస్తే అది పర్ఫెక్ట్గా కలుస్తుంది, అందుకోసం రౌండ్గా ఉండేది. లేదంటే గరిటెతో అయినా కూడా మీరు కలుపుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇలాగా మంచిగా ఎనిపేసుకోవాలన్నమాట. అన్నం ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎనిపేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ ఇట్లా మనం సింగిల్గా ఒక్కరే హ్యాండిల్ చేయొచ్చు. మీకు చేతికి వేడి తగులుతుంది అనుకుంటే కనుక ఇలాంటి అన్నం గరిటెనో లేకపోతే చెలాకు ఉంటుంది కదా, సో దీంతో అయినా మీరు తీసుకోవచ్చు. అంచుల మట్టి పిండి అనేది ఖర్చుకోవడమో లేదంటే ఎక్కువ మందంగా దానికి గిన్నెకు ఉండిపోవడమో జరుగుతుంది. అట్లాంటప్పుడు ఇలా అన్నారంటే సింపుల్గా వచ్చేస్తుంది. అంచులమ్మడి ఏం లేకుండా ఉంది, అంత మిడిల్లోకి తెచ్చేసుకున్నారనంటే మీరు పర్ఫెక్ట్గా మొత్తాన్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అంచులమ్మటి అలా ఉంది ఉండిపోయిందంటే గట్టిగా గడ్డగట్టేస్తే అన్నట్టుగా మొత్తం ఎండిపోయినట్టుగా అవుతుంది అనమాట. మీరు అప్పటికప్పుడే తింటాము వేడివేడిగా అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. లేదు మేము కాసేపు ఆగి తింటాము, ఇంత వేడిగా తినలేము ఇట్లా హీట్గా ఉన్నప్పుడు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం లూజ్గా ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ గట్టి పడతా ఉంటుంది అనమాట. గట్టిగా అయిపోతే అంత బాగా అనిపించదు, చల్లగా అయిపోయినాక కూడా అంత తినబుద్ధి కాదు. వేడివేడిగా ఉన్నప్పుడే సంగటి అనేది తినడానికి బాగుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టవ్ పైన మరకలు ఎలాగా ఉన్నాయో ఇవన్నీ కూడా తుడిస్తే పోయే మరకలు కాదు, గట్టిగా ఎండిపోయిన మరకలు అనమాట. సో నీళ్ళు యూజ్ చేయకుండా అంటే వాటర్తో పని లేకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా చిటికలో క్లీన్ చేసే టిప్ అనమాట. చాలా మందికి యూజ్ అవుతుంది. దీంతోపాటు ఇది స్టవ్ షైనీగా రావడంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఒక గ్లాస్లో షాంపూ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ వాటర్లో షాంపూ అనేది మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత ఇలాగ ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు అలాగే కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ప్రేలో వేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, స్టవ్ పైన కొంచెం ఎక్కువగా అంటే 2-3 సార్లుగా ఇలాగా స్ప్రే చేస్తా ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఆ ఎండిపోయిన మరకలు అనేటివన్నీ కూడా నానిపోయినట్టుగా అవుతాయి అనమాట. ఇది షాంపూ అనేది చాలా క్లీనింగ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. మంచి స్మెల్ ఉంటుంది, అలాగే క్లీన్ అవ్వడం కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం మిగతా లిక్విడ్స్ ఇలాగా వేసుకోవడం కన్నా కూడా షాంపూతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 1 రూపీ షాంపూ మీకు 1 వీక్ అంతా కూడా వస్తుంది మీరు వాటర్లో వేసుకున్నారంటే. బ్యాక్ సైడ్ టైల్స్ మీద కూడా ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయనేసి సో అక్కడ కూడా నేను స్ప్రే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 2-3 సార్లుగా నేను స్టవ్ పైన స్ప్రే చేశాను. మొత్తం కూడా నానిపోయినట్టుగా అయిపోయింది. అంటే మనం ఫస్ట్ వేసినప్పటికీ 2 సార్లు వేసినప్పటికీ ఆ తడి అంతా స్టవ్ పైన అలాగే ఉంటుంది కాబట్టి కొంచెంగా నానుతుంది అనమాట. తర్వాత ఇలాగా స్క్రబ్బర్ తీసేసుకొని ఒకసారి మీరు ఇలాగా రుద్దినట్టుగా మొత్తం ఇంకా నీట్గా ఎడ్జెస్లో కొంచెం డిజైన్స్లో కార్నర్స్లో అట్లా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పోయేలాగా ఇలాగ ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టు రఫ్ చేస్తున్నట్టు స్క్రబ్బర్ తీసుకొని చేసేయాలి. బ్యాక్ సైడ్ టైల్స్ కూడా నేను ఇదే విధంగా రఫ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటిది కానీ లేదంటే ఏదైనా క్లాత్ అంటే తడి క్లాత్ అంటే సరిపోతుంది, మనకి వాటర్ వేసి పోస్తూ కడగాల్సిన పని లేదనమాట. అలాగా వాటర్తో ఎక్కువ సార్లు మనం వాటర్ పోస్తూ కడిగితే ఈ స్టవ్లో అయితే అస్సలు పనికిరావు, దీనిపైన వాటర్ ఎక్కువ వేయకూడదు. నేనైతే ఇంకా అసలు చుక్క నీళ్ళు కూడా పోయినమాట. ఎప్పుడు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుంటాను. జస్ట్ తడి క్లాత్తో అంటే వాటర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, మనం గట్టిగా పిండేసి నీళ్ళన్నీ తీసేసుకొని తుడుచుకోవాలి. ఇలాగ ఒకసారి పైన ఉండే ఆ మురికంతా కూడా ఫస్ట్ ఒకసారి ఇలా చేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఇలాగ చేస్తే మొత్తం మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట. వాటర్ అన్నీ పోస్తూ కడగడము అది ఇంకా చాలా లేట్ ప్రాసెస్, వాటర్ అంతా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా నీట్గా చాలా షైనీగా వస్తుంది. నేను రెగ్యులర్గా చేసే పని ఇది అనమాట స్టవ్ క్లీనింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలను అయితే మనకి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే వాటిని కట్ చేసి పెట్టుకోవడమో లేదంటే ఇలా పొడవుగా ఉన్నవైతే ఇట్లా మధ్యలోకి తుంచేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాము. ఇవి కొంచెం స్టోర్ చేసుకోవడం కష్టమే, ఒకిపోయినట్టు అవుతూ ఉంటాయి, అంటే కొంచెం డ్రై అవుతూ ఉంటాయి, లేదంటే మనము మధ్యలోకి కట్ చేసిన ప్లేసెస్ ఆ పక్క ఈ పక్క అంత నల్లగా అవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లా కాకుండా ఇక్కడ నేను తీసుకున్న మునక్కాయలు అయితే చిన్నవే, కాకపోతే మీకు పెద్ద మునక్కాయలకి ఈ ప్రాసెస్ చూపిస్తూ ఉన్నాను అనమాట.
సో ఇట్లా కట్ చేసేసుకొని వీటికి ఇక్కడ నార వస్తూ ఉంటుంది కదా, అది వీలైనంత వరకు తీసేసుకోవడానికి చూడండి. ఇవేంటంటే జస్ట్ ఇప్పుడే చెట్టు నుంచి కోసిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా లేతగా ఉన్నాయి. చూడడానికి ఇలా పెద్దగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, కానీ చాలా లేతగా ఉన్నాయి అనమాట. అందుకు ఎక్కువ నారేం రావడం లేదు. సో వీటిని అయితే నేను ఇలాగా కట్ చేస్తా ఉన్నాను. మీరు మామూలుగా సాంబార్లోకి అయితే కొంచెం పెద్ద ముక్కలు, కర్రీస్లోకి అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు కదా, అలాగే కట్ చేసుకొని ఏదైనా స్టీల్ బాక్స్ కానీ లేదంటే ఇలా మూత ఉండే ఏ బాక్స్ అయినా పర్వాలేదు, దాంట్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా ఒక్క ముక్క కూడా పాడవదు. అసలు మునక్కాయలు మీరు ఎట్లా ఫ్రెష్గా పెట్టారో అలాగే ఉంటాయన్నమాట. ముదిరిపోవడము, ఒక్కిపోవడము, ఖరాబ్ అవ్వడం అస్సలు జరగవు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ అలా తీసుకొని కర్రీస్లో వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా తలకి కలర్ వేసుకునే వాళ్ళైనా, గోరింటాకు పెట్టుకునే వాళ్ళైనా, లేదంటే వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాగ గ్లౌజెస్ వేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ గ్లౌజులు ఏంటంటే అన్ని మన చేతికి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వదనమాట. మనం పని చేస్తున్న టైంలో బయట కూడొచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ మనం ఒక వేలు కదిలిస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి ఇలాగ లోపల నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం వేసుకొని కూడా ఉపయోగం లేదు అనిపిస్తుంది. ఎంతో కొంత కలర్ అంటడమో, చేతులు డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళు ఏ రకంగా దేనికి యూజ్ చేసుకున్నా సరే గ్లౌజ్ వేసుకుని మీరు చేసేటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాక ఇట్లాగా ఒక వేలకి మీరు ఆ రబ్బర్ బ్యాండ్ని తగిలించారనంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా లోపలికి వెళ్ళదనమాట. అసలు మన చేతికి అంటదు. కవర్ మనం ఎంతసేపు దాన్ని చేతితో పని చేసినా సరే, ఎంత హార్డ్గా చేసినా సరే చేతి నుంచి గ్లౌజ్ అయితే ఊడిపోదనమాట. చూడసి ఇలాంటి జార్ల పైన పెట్టుకునే లిడ్స్ ఉంటాయి కదా, సో వీటికైతే రబ్బర్ ఇస్తారు. ఇదేంటంటే మనం మిక్సీ వేసేది బయటికి చిమ్మకుండా మనకి బాగా లోపలే ఉండిపోవడానికి రబ్బర్ ఉంటుంది కదా. సో ఈ రబ్బర్ ఏంటంటే మనము తీసి కడుగుతూ ఉంటాం కదా, లూజ్ అయిపోతూ ఉంటాయి. దీనిని ఇలాగ తీసేసి ఆ లోపల ఉండేదంతా వెళ్ళిపోవడం కోసం కడుగుతూ ఉంటాము. సో ఆ తీయడం అలా ఎక్కువ సార్లు చేయడం వల్ల ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, నేను జస్ట్ ఇలా ఊపితేనే కింద పడుతుంది రబ్బరు. మనం ఏంటంటే ఇంకా అదంతా చిట్లుతుంది అనేసి కొత్తది తెచ్చుకుంటూ ఉంటాము. అలా కొత్తది తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని, అంటే రబ్బర్ ఉంటాయి కదా, ఇలాంటి రబ్బర్ని ఒకటి తీసుకొని ఇలాగా బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఉండే లైన్లోకి రబ్బర్ని వేసేయాలి. అప్పుడు మీరు ఎంత ఓపినా ఏం చేసినా రబ్బర్ అనేది పోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దానికి స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది. జార్కి కూడా ఇది అంత లూజ్గా లేకుండా టైట్గా పట్టేసుకొని ఉంటుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అయితే మామూలుగా ఇలాగా దొండకాయలు, బెండకాయలు, గోర్చుకుడు ఇలా చిన్నగా ఉండేటి ఒక్కొక్కటిగా కట్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది. ఇంకా మెయిన్ చెప్పాలంటే ఈ దొండకాయల విషయంలో ఇవన్నీ కట్ చేస్తే మొత్తం చేతులంతా కూడా నల్లగా బ్రౌన్ కలర్లో మరకలు వచ్చేస్తాయి. గోర్ల చుట్టూ నలుపు వచ్చేస్తుంది. ఏదో మనము బయట మురికి పని చేసి వచ్చే చేతులు గోర్లంతా నల్లగా అయిపోతాయి చూడు, అట్లా అయిపోతాయి అనమాట. ఇవి 2-3 రోజులు ఆ చేతుల మీద అట్లనే ఉంటాయి. చాలా గలీజ్ అనిపిస్తుంది, బంక అనిపిస్తుంది. ఇంకోటి చేతులంతా నల్లగా అయిపోతాయి. సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ రకంగా ట్రై చేయడం వల్ల. ఇంకోటి మనము ఇంత సన్నగా ఒక్కొక్క కాయ కట్ చేసినా కూడా ఇంత సన్నగా పీసెస్ అయితే కట్ అవ్వవు. సో ఇక్కడ చూపెట్టాను కదా వీడియోలో చూసినట్టుగా, ముందు దొండకాయలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వాటికి ఆ చివర ఈ చివర కొనలు కట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని కొన్నిగా ఒక 5-6 కాయలను ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేసుకొని, అంటే మీకు ఎంత వీలైతే అంత ఇలాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చాలా చిన్న పీసులుగా కట్ చేయడం వల్ల ఏంటంటే కూర తొందరగా మగ్గిపోతుంది అనమాట. మనకి చేయడం ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. దొండకాయలు అనేవి ఎక్కువసేపు మగ్గించాల్సి వస్తుంది ఫ్రై చేస్తే. కానీ ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసినప్పుడు అవి తొందరగా మగ్గుతాయి. మనకి పని కట్ చేయడం ఈజీ అవుద్ది, మన చేతులు డ్యామేజ్ అవ్వవు. ఇంకొకటి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మరి ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనము ఇంకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం బెటర్ కదా. సో దొండకాయలు, గోర్చికుడుకాయలు, బెండకాయలు వీటన్నిటిని కూడా మనము ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేయడం చాలా సింపుల్గా జస్ట్ కాసేపట్లో అయిపోతుంది అనమాట పని. మన చేతులు కూడా చాలా నీట్గా ఉంటాయి. మనకి కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీ ఫిల్టర్. మామూలుగా టీ ఫిల్టర్ ప్లాస్టిక్ వాడితే అవి ఎక్కువ దాదాపు ఈ రోజులు అయితే ప్లాస్టిక్వి చాలా మంది వాడడం లేదు. ఎందుకంటే ప్లాస్టిక్వి హీట్ వాడడం మంచిది కాదు కాబట్టి అందరూ కూడా ఇవి ఎక్కువగా ఇలా స్టీల్వే తెచ్చుకుంటా ఉన్నారు కదా. సో స్టీల్ ఏంటంటే కొద్ది రోజులు వాడగా ఈ జాలి అనేది కొంచెం బ్లాక్ అయితే వస్తుంది అనమాట. నల్లగా అవ్వడమే కాదు, బ్లాక్ అవ్వడం అంటే ఆ టీ పొడి అంతా జాలిలో ఉండిపోతుంది అనమాట. అది మనము అక్కడొకటి ఉండిపోయి మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటుంది. మనకి వడకట్టుకునేటప్పుడు కొంచెం తట్టుకుంటా వస్తుంది అనమాట. సో ఇట్లా ఏంటంటే ఈ టీ ఫిల్టర్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మీరు 1 మంత్కి ఒకసారి చేసుకున్నా కూడా ఇది రోజు చేయాల్సిన అవసరం ఏం లేదు. 1 మంత్కి ఒకసారి చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ముందు చూసారు కదా టీ ఫిల్టర్ ఎలా నల్లగా ఉండిందో. ఇది ఒక వాడనిది కడాయి ఉంటే మీరు ఏదైనా సరే పాతది ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని, అంటే టీ ఫిల్టర్ జాలి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దాంట్లో 1 స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసాను. అంటే డిష్ వాషర్ ఏదైనా పర్వాలేదు, అది లేవంటే సర్ఫ్ వేసేసుకోండి. ఇలాగా మంచిగా మరిగించుకోండి. కొద్దిసేపు మరిగిన తర్వాత ఆపేయండి. ఎక్కువసేపు మీరు స్టవ్ దగ్గర లేకుండా దాన్ని పెట్టేసి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది పొంగు వచ్చేస్తుంది అనమాట. లోపల డిటర్జెంట్ లిక్విడ్ ఉంది కాబట్టి పొంగు వస్తుంది బేకింగ్ సోడా రెండింటి కాంబినేషన్తో. కాబట్టి స్టవ్ అంతా పాడవుతుంది. పొంగకుండా చూసుకొని ఆపేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ మీరు దీనిని చల్లగిన తర్వాత దాన్ని రుద్దండి. కాకపోతే ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్లో మనం కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్ నానబెట్టేసి పిండుకుంటే మనకి క్లాత్స్ అనేది మంచిగా హైజీన్గా ఉంటాయి. దాని మురికంతా పోవడము, ఇవి హాట్గా బాగా మరిగిన నీళ్ళు కాబట్టి దానికి ఉండే క్లాత్కి ఉండే ఆయిల్ జిడ్డంతా పోయి మంచిగా షైనీగా వస్తుంది, వాసన లేకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాగా మరిగించిన నీళ్ళలో ఈ కిచెన్ క్లాత్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకొని పనిలో పని అవి కూడా ఉతికేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ టీ ఫిల్టర్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి, మామూలుగా ముందు చూపించిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. ఇంకా రుద్దక ముందే తెల్లగా కనిపిస్తూ ఉంది కదా. ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మీరు ఇంకేం లిక్విడ్ వేయాల్సిన పని లేదు, ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి. ఇక్కడ చేతులకి చూడండి, దాన్ని స్క్రబ్బర్తో రుద్దుతుంటే కింది పక్కకంతా రాలుతుంది అనమాట, చేయి కంటుతుంది చూడండి. అంటే ఆ జాలీలలో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇలా స్క్రబ్బర్తో గట్టిగా రుద్దేసేయండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా రుద్దేసి ఒకసారి అడ్జస్ట్ రుద్దుకొని ఊరికే వాటర్తో వాష్ చేసేయండి, సరిపోతుంది. ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి.
మళ్ళీ 1 మంత్ వరకు మీకు ఇంకా ఇలాగే నీట్గా ఉంటుంది. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి. ఇవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి మనకి. మా ప్లాస్టిక్ వాడడం కన్నా ఇలాంటివి తెచ్చుకొని వాడుకోవడం ఈజీ. ఇంకా మామూలుగా పాలు కాగబెట్టడం లేట్ అవ్వడమో, లేకపోతే తీసుకున్నాక మర్చిపోవడమో, బయట పెట్టేసి మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మామూలుగా కూడా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లా పాలు విరిగిపోయే వాళ్ళకి, అంటే మాకు రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది అనుకునే వాళ్ళు, మీరు పాలు తీసుకునే ముందే గిన్నెని ఒకసారి ఇలాగా వాటర్తో మొత్తం కూడా ఇలా చేసేసిన తర్వాత ఆ తడి గిన్నెలో పాలు పోసేసి మీరు కాగబెట్టండి. పాలు అయితే అసలు విరిగిపోవు అనమాట. ఎంతసేపు బయటనా కూడా మళ్ళీ నీట్గా ఉంటాయి. కొంచెం మంట ఎక్కువ కాకుండా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా వాటర్ తీసుకెళ్తూ ఉంటారు కదా. సో ఈ బాటిల్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ నిల్వ ఉన్నట్టుగా ఉంటాయి, అంటే డే అంతా కూడా ఉంటాయి కాబట్టి మూత ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం నీసు వాసన లాగా వస్తూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం లోపల బంకలాగా అనిపించడము అలాగా అవుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే కంపల్సరీ ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే హైజీన్గా ఉండడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలాగ క్లీన్ చేయడం వల్ల వీక్లీ వన్స్ సండే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు నీట్గా క్లీన్ చేసి మంచిగా ఆరబెట్టుకున్నారంటే మీకు బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే కొంచెం నిమ్మరసం వేసి దాంట్లోకి రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసాను. బాగా కాలే నీళ్ళు కాదు, కొంచెం వేడి నీళ్ళు పోసేసి ఇలాగ బాటిల్ మూత పెట్టేసి బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఇలాగ బాగా షేక్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉండే సాల్ట్ అంతా ఆ బాటిల్ అంతా కూడా తిరుగుతుంటుంది. ఇది నీచు వాసన లాంటివి లేకుండా గమ్మి నేచర్ పోతుందన్నమాట. చూడండి ఇలాగా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా ఆరబెట్టేసుకున్నారంటే బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా క్యారీ బ్యాగులు కానీ, స్కూల్ బ్యాగులు కానీ, లగేజ్ బ్యాగులు కానీ ఉంటాయి కదా. సో ఇవి వాడగా ఏంటంటే జిప్పులు పోతూ ఉంటాయి. అంటే జిప్పు ఫెయిల్ అవ్వకుండా కూడా పైన ఉండేది విరిగిపోవడము, లేదంటే గట్టిగా లాగినప్పుడు ఊడి రావడం లాంటివి జరుగుతాయి. ఒకసారి కూడా వచ్చిందంటే మళ్ళీ పెట్టడానికి మనకి ఉండదన్నమాట. మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఇలాగ కీ చైన్స్ ఉంటాయి కదా, ఇంట్లో దాదాపు అప్పుడు తెచ్చి పెట్టుకున్న కీ చైన్స్ ఉంటాయి కదా. సో దాన్ని అయితే ఇలాగ పెట్టుకున్నారంటే చూసేదానికి అందంగా ఉంటుంది, అలాగే మనకి యూజ్ అవుతుంది కూడా. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తాను. మా పిల్లల క్యారీ బ్యాగ్ అనమాట. సో వాళ్ళకైతే జిప్ పైనది ఓడిపోవడం వల్ల ఇలాగా పెట్టించేసాను. చాలా సింపుల్గా ఈజీగా మనకి పని అయిపోయింది. మళ్ళీ జిప్ కొత్తది పెట్టుకునే పని లేకుండా. ఇంకోటి జిప్లో రస్ట్ రాకుండా ఉండడానికి, అలాగే జిప్ మంచిగా ఫ్రీగా మూవ్ అవ్వడానికి. హార్డ్గా మూవ్ అయిందంటే పిల్లలు గట్టిగా లాగినప్పుడు జిప్పులు ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఎప్పుడైనా మీరు వాష్ చేసిన తర్వాత, అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటారు కదా, వాష్ చేసిన తర్వాత ఇలాగ ఒక ఎడ్జ్లో వ్యాజ్లైన్ అప్లై చేసి దాన్ని కొద్దిసేపు ఇలా రఫ్ చేశారంటే సరిపోతుంది. జిప్పులు ఇంకా నెక్స్ట్ ఫెయిల్ కాకుండా ఉంటాయి. కీ చైన్ లేదు మా దగ్గర అనుకునే వాళ్ళు అయితే కనుక ఇలాగ ఏదైనా పాత రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, సో దాన్నైనా కూడా ఇలాగ పెట్టి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అదైనా ఇదైనా ఏదైనా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సీజర్లు, చాకులు ఎక్కువగా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కొద్ది రోజులు మనం యూజ్ చేస్తూ ఉంటే. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మనకి సాల్ట్ డబ్బాలు ఉంటాయి కదా, సో ఈ సాల్ట్లో ఒకసారి కొద్దిసేపు ఇలాగ మనము సీజర్ అన్నామంటే షార్ప్నెస్ మంచిగా వచ్చేస్తుంది అనమాట. చాక్లైనా కూడా కొంచెం సాల్ట్ తీసుకొని రబ్ చేసామంటే షార్ప్నెస్ మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనము చపాతీలు కానీ, పూరీలు కానీ ఏవైనా ఇలాగా పిండితో చేసుకునేవి ఉన్నప్పుడు మనం ఫస్ట్ అయితే వాటిని జల్లించుకునే చేసుకుంటాం కదా, ఏదైనా ఉంటుందనేసి. సో ఇలా జల్లించుకునే అలవాటు ఉండే వాళ్ళు కంపల్సరీ జల్లించుకునే చేసుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే బండ మీద పక్కన అంతా కూడా గలీజ్గా పిండి అంతా రాలుతూ ఉంటుంది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంత పని లేకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చూసారు కదా ఎంత ఈజీగా పని అయిపోయిందో. అసలు బండ మీద పడడమే కాదు, అక్కడ ఆ ప్లేట్లో కూడా చూడండి సైడ్లో ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా జస్ట్ మధ్యలో మాత్రమే కుప్పలాగా ఉండిపోయింది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్లా ఎప్పుడు జల్లించుకున్నా ఇలా చేయండి, మీకు పని తగ్గించుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనకు ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని క్యాన్లో పోసేసుకుంటూ ఉంటాం కదా. సో ఎంత కట్ చేసుకున్నా, ఎంత పోసేసుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉండిపోతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే చాలా మంచి ప్రాసెస్ అనమాట ఇది. మీరు ఎప్పుడు చపాతీలు చేసుకునే వాళ్ళు, అలవాటు ఉండే వాళ్ళు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు పిండిని మనము బయట కలుపుకునే పని లేకుండా, అంటే చేతికి అంతా అంటుకోవడము, చేతితో కలపడం ఇదంతా ప్రాసెస్ లేకుండా మంచిగా ఆయిల్ ప్యాకెట్లో వేసేసి ఇలాగ రఫ్ చేశారు. ఇలాగా మనము కొద్దిసేపు నలిపామంటే సరిపోతుంది. మొత్తం పిండి అంతా కూడా ముద్దగా అయిపోయి మంచిగా నీట్గా వచ్చేస్తుంది. వాటర్ ఎంత వేసుకోవాలనేది మనకి కొంచెం ఐడియానే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకున్నా, లేదంటే మధ్యలో ఇంకొకసారి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒకటేసారి వేసేసాను, మంచిగా నీట్గా ముద్దలాగా వచ్చేసింది చూడండి. పిండి ఇంకా మనకి దమ్మల్లా కలిపే పని లేకుండా, కొంచెం ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు అయితే కనుక మార్నింగ్ కలిపి పెట్టేసుకొని పోదాం అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కలిపేసుకొని, పైన అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. సో అలా నల్లగా అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇలాగ ఆయిల్ ప్యాకెట్లో మీరు పిండి ముద్దను పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పైన లేయర్ అనేది నల్లగా అవ్వకుండా, బంకలాగా అవ్వకుండా ఉంటుంది. ఇలాగా పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఖాళీగా పడేసి ఆయిల్ ప్యాకెట్తో మనము ఇంత ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొబ్బరి గిన్నెలు అయితే పడేస్తూ ఉంటాం. అంటే కొబ్బరి తీసుకున్న తర్వాత దీన్ని దేనికి యూజ్ చేయము, దాదాపు పడేస్తూ ఉంటారు అందరూ. కాకపోతే వీటితో చాలా రకాల యూజెస్ చేసుకోవచ్చు కొబ్బరి గిన్నెలు అయితే. ఇంకా చలికాలంలో మనము వీటితో మంచిగా ధూపంలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కొబ్బరి గిన్నెలు మనకి బొగ్గులు లాంటివి ఏం లేకపోయినా కూడా ఇలాంటి పాత కొబ్బరి చిప్పల్ని కాల్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే, ఇక్కడ చూసారు కదా దీనికి బ్యాక్ సైడ్ ఉండే ఆ పీచుని కొంచెం తీసుకొని దాన్ని అయితే ఇలాగా విడదీసినట్టుగా చేసేసి దానిపైన కర్పూరము అలాగే కొంచెము కాఫీ పౌడర్ వేసాను. ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ కదా, ఇది మళ్ళీ క్లోజ్ చేస్తే గట్టిగా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది అనుకుంటారు. ఇలా గోరుతో గట్టిగా లాగారంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది, దాంట్లో నుంచి గాలిపోయే ఛాన్సెస్ ఉండదు. కాఫీ పౌడర్ గడ్డగట్టది, ఇలాగా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా కర్పూరం వేసాం కదా, దాన్ని అయితే వెలిగించుకొని కొద్దిసేపు అలాగా మంట మండినట్టు అవుతుంది. సో ఆ మంట అంతా ఆరిపోయిన తర్వాత మీకు ఆ కాఫీ పౌడర్ అనేది కర్పూరం మంటలో కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అవి రెండు కూడా స్మెల్ మంచిగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం పీచ్ అంతా కాలిపోలేదు కాబట్టి పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సాయంత్రం టైంలో రోజు మీరు దీపం పెట్టిన తర్వాత ఇలాగ రోజు కొంచెం వేసుకుంటూ ఉండండి. దోమల ప్రాబ్లం అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. కిటికీల దగ్గర కానీ, మెయిన్ డోర్ దగ్గర కానీ ఇలాగ పెట్టుకోవచ్చు. లేదంటే రాత్రి పడుకునే ముందు బెడ్ కింద ఒకటి ఇలాగ వెలిగించి పెట్టుకున్నారు అంటే ఆ ప్లేసెస్లో దోమలు లేకుండా అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, పొగ వాసనకి పొగకి ఉండవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకుంటూ ఉంటాము. కొంతమంది తులసమ్మ దగ్గర, మెయిన్ డోర్ దగ్గర ఇలాగ పెడతా ఉంటారు. కిందంతా బూడిద రాగలు రాలుతూ ఉంటుంది కదా యాష్. సో
అదంతా ఏంటంటే ఊడ్చినా కూడా మళ్ళీ టైల్స్కి అంటుకుంటా ఉంటుంది, నీట్గా రాదు. పొడి అదంతా స్మూత్ పౌడర్లా ఉంటుంది కాబట్టి కింద బండలకే పట్టుకుంటుంది, మళ్ళీ అంతా కాళ్ళతో పాటు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా డోర్ల దగ్గర, తులసం దగ్గర జరుగుతూ ఉంటుంది. దేవుడి దగ్గర కూడా ఇలా జరుగుతుంది. కొబ్బరి గిన్నెలో ఇలాగా బియ్యం వేసేసుకొని దాంట్లోకి మీరు పెట్టుకొని ఇలా పెట్టుకున్నారు అంటే ఎక్కడ పెట్టారో అక్కడ మాత్రమే యాష్ రాలుతుంది. చూడండి, ఇక్కడ నేను రాల్పి చూపిస్తున్నాను అగరబత్తిది. చూడండి, ఆ ప్లేస్లో మాత్రమే పడుతుంది, బయటంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలాగా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఒక టాబ్లెట్ తీసుకున్నాను అనమాట. మన ఇంట్లో దాదాపు ఏవైనా ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ కానీ లేదంటే ఎక్స్ట్రాగా చాలా రోజుల నుంచి నిలవ ఉన్న టాబ్లెట్స్ కానీ ఉంటాయి, వాటిని అయితే మనం వేసుకోం కదా. సో వాటిదైతే బెస్ట్ అంటే బెస్ట్ కిచెన్ టిప్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ మీరే చూస్తారు. ఇలాగా పౌడర్ని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. టాబ్లెట్ అనేది మంచిగా కరిగిన తర్వాత మీరు ఈ వాటర్ని యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ సీజన్లో అయితే చిన్న చిన్న పురుగులు, ఈగలు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అవి అయితే మొహం మీద, ముక్కు దగ్గర వాళ్తూ ఉంటాయి. కిచెన్లో కూడా ఎక్కడ పట్టినా ఇలాంటి చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా ఉన్న ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే రోజు నైట్ పడుకునే టైంలో ఇలాగా స్టవ్ మీద, కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఇలాగ మొత్తం స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకోండి. ఒకవేళ మీకు ఇంకేదైనా ఉంది అంటే కొంచెం షాంపూ వేసుకొని కూడా మీరు దీంట్లో కలుపుకొని తుడుచుకున్నారంటే క్లీనింగ్ అవుతుంది. ఈ మెడిసిన్ స్మెల్కి ఏంటంటే టాబ్లెట్ స్మెల్కి మీకు బొద్దింకలు కూడా అసలు పైన కౌంటర్ టాప్ మీదకి రావన్నమాట. చాలా ఘాటు స్మెల్ ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఒక బాటిల్లో పెట్టుకున్నారంటే చాలా రోజులు యూజ్ చేసేసుకోవచ్చు. ఇది అసలు పాడవదు, మీకు చాలా రోజులు వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ మనము పసుపు స్టోర్ చేసుకున్నప్పుడు అంటే కొంచెంగా పసుపు తెచ్చుకునే వాళ్ళకైతే తొందరగా అయిపోతుంది, కానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళకైతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు చివరి వరకు అది పురుగు రాకుండా, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా, చిన్న పురుగు లేకుండా ఉండాలంటే ఇలాగా రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పేపర్లో కానీ టిష్యూలో కానీ వేసేసుకొని ఇలా పసుపులో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పసుపు అనేది ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే పిల్లలు రెగ్యులర్గా సాక్స్లు వేసుకుంటూ ఉంటారు, షూ వేసుకుంటారు కాబట్టి సో ఇట్లా ఏంటంటే మందంగా ఉంటాయి కాబట్టి తొందరగా ఆరవు. ఒకవేళ అటు ఇటుగా ఆరినా కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అవి షూ వేసుకునే టైంలో ఇంకా గలీ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మీకు ఏవైనా కొంచెం అవి ఆరలేదు అనిపించినప్పుడు జస్ట్ కొంచెం లైట్గా ఇలాగా పౌడర్ స్ప్రెడ్ చేసేసి పిల్లలకి ఇచ్చేసేయండి. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా. ఇంకా వీటి ఫోల్డింగ్ అయితే చాలా మంది అక్కడొకటి ఇక్కడొకటి పడేసుకుంటూ ఉంటారు, పోతూ ఉంటాయి, మళ్ళీ కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఈ ఫోల్డింగ్తో పెట్టుకున్నారంటే రెండు కూడా ఒకటే దగ్గర ఉంటాయి ఈజీగా. ఇంకోటి స్పేస్ సేవింగ్ కూడా అవుతాయి అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని లైన్గా పెట్టేసుకున్నారంటే చాలా కొంచెం స్పేస్లో ఉండిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, ఇవి ఒక్కోసారి టైట్ అయిపోతూ ఉంటాయి, మూత తీయడానికి అంత ఈజీగా రావు, గట్టిగా లాగాల్సి వస్తూ ఉంటుంది. డబ్బాలు రస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా ఎక్కువగా మూత రాకుండా ఉండే టైంలో. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆ డబ్బాలకి కొంచెం జస్ట్ లైట్గా వేలుకి వ్యాస్లైన్ తీసేసుకొని ఇలాగా లైట్గా అప్లై చేసేయండి. తర్వాత మీరు ఈజీగా పెట్టేసేయచ్చు, తీస్తూ ఉండొచ్చు, రస్ట్ రాకుండా కూడా ఉంటాయి బాక్స్లు అనేవి. ఇంకా మనము చక్కెర స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, చక్కెర ఏంటంటే వాతావరణం కొంచెం మెత్తగా ఉన్నప్పుడు, అంటే చల్లగా ఉన్నప్పుడు, వానలు పడతా ఉన్న సీజన్లో ఇలాగా మెత్తగా అయిపోతూ ఉంటుంది, గడ్డలు కట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదైనా తడి స్పూన్ పెట్టినా, పొరపాటున వాటర్ పడినా కూడా. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని లవంగాలు దాంట్లో చక్కెరలో వేసేసుకోండి. ఇవి ఏంటంటే చిన్న చీమలు లాంటివి వెళ్ళినా స్మెల్ మారిపోతూ ఉంటుంది, అలా అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్గా టమాటాలు అయితే కంపల్సరీగా ఇంట్లో ఉండాలి, ఎందుకంటే టమాటాలు ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కూర అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. టమాటాలు లేకపోతే ఏ కూర అవ్వదు కదా. సో ఇవి తెచ్చిపెట్టుకుంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కులిపోతూ ఉంటాయి. ఒక కాయ కులిపోయింది అంటే మిగతా కాయలంతటికి కూడా రసం అంటేసి కాయలన్నీ చెడిపోతూ ఉంటాయి. కానీ ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టకూడదు అంటారు. నేనైతే ఎప్పుడు పెట్టాను, బయట పెడతా ఉంటాను. బయట పెడితే ఏంటంటే ఇలా ఒక్కిపోయినట్టు అవ్వడము, బయట పెట్టినా కూడా కొంచెం డ్యామేజ్ ఉన్న కాయల నుంచి రసం కారడం, కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి దానికైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. మీరు వంటకి యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఇలా చేతిలో వేసుకొని మీరు ఒక టమాటాలు అంటే మార్కెట్ నుంచి తేగానే ఇలాగ చేసి మీరు స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా కాయ ఒక్కిపోయినట్టు అవ్వదు, అలాగే ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది అనమాట ఆయిల్ ఉండడం వల్ల. చూడండి, ఇలా కాయలు అనేవి మెత్తబడిపోవడము, కుళ్ళిపోవడము అస్సలు జరగవు. ఇంకా ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు అనేవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత గట్టిగా ఉన్నాయి. ఫస్ట్ పెట్టినప్పుడు అలాగ ఉన్నాయి, ఇప్పటికి కూడా అలాగ ఉన్నాయి. మీరు బాక్స్ని గమనించవచ్చు, కింద తడి లేకుండా పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇవి ఎక్కువ పాడవకుండా ఇలా ఉంటాయన్నమాట. సో వీటినే కదా ఇలాగా పచ్చిమిరపకాయలు కానీ, పండు మిరపకాయలు కానీ ఏవైనా సరే కింద ఒక పేపర్ వేసేసి, పేపర్ కానీ టిష్యూ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకొని ఇలా మీరు స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు వస్తుంది. కరివేపాకు, మనము కొత్తిమీర ఇలాంటివి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు, అవి కూడా మీకు అయిపోయేదాకా ఫ్రెష్గా ఉండాలంటే ఇలాగ ట్రై చేయండి. మీకు మంచిగా మీరు ఎప్పుడు ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా లీవ్స్ అనేవి మంచిగా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట, ఇప్పుడే తెచ్చుకున్నట్టుగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ మనం తొడిమలు తీయడమో, కట్ చేయడమో చేసినప్పుడు కొంతమంది చేతులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇలా చేసిన టైంలో ఏంటంటే చేయి అంతా మంటగా అవుతూ ఉంటుంది, నాకు అలాగే అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పాలు తీసుకొని, పచ్చిపాలైనా వేడిపాలైనా ఏవైనా పర్వాలేదు, పాలు తీసుకొని చెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకున్నారంటే చేయికి మంచి మాయిశ్చర్తో పాటు కారం తెలియకుండా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.